6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అని అంటుంటారు కదా. తెలుగు తమిళ ఇండస్ట్రీల విషయంలో ఇదే జరుగుతుంది ఇప్పుడు. ఒకప్పుడు మనకున్న భయం కాస్త ఇప్పుడు కాలీవుడ్కు పాకింది. అప్పట్లో మనకు కలిసి రాని సెంటిమెంట్ తాజాగా తమిళ ఇండస్ట్రీకి పాకింది. ఇంతకీ ఏంటా సెంటిమెంట్? ఏ విషయంలో టాలీవుడ్ బ్యాడ్ లక్ కోలీవుడ్కు అంటుకుంది? బాహుబలి 2 వచ్చేంత వరకు టాలీవుడ్ ని సీక్వెల్ ఫోబియా వెంటాడింది. అప్పట్లో తెలుగులో సీక్వెల్ వచ్చిందంటే చాలు ఫ్లాప్ అని ఫిక్స్ అయిపోయేవాళ్ళు ఆడియన్స్. గాయం 2, మనీ మనీ మోర్ మనీ, శంకర్ దాదా జిందాబాద్, ఆర్య 2, కిక్ 2 ఇలా సీక్వెల్ ఏదైనా రిజల్ట్ మాత్రం ఫ్లాపే. బాహుబలి 2తో ఈ సెంటిమెంట్ మారింది. ఆ తర్వాత చాలా సీక్వెల్స్ హిట్ అయ్యాయి. బాహుబలి 2 తర్వాత వచ్చిన కార్తికేయ 2, బంగార్ రాజు, టిల్లు స్క్వేర్, పుష్ప 2, మాడ్ స్క్వేర్ ఇలా వచ్చిన సీక్వెల్ వచ్చినట్టు బాక్సాఫీస్ దగ్గర కాసల పంట పండించింది. సలా 2, దేవరా 2, కల్కి 2 లాంటి సినిమాలు సెట్స్ పైకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. సీక్వెల్ అంటే చాలు మన ఆడియన్స్ కూడా బ్రేక్ ఇచ్చేస్తాం అంటున్నారు. సీక్వెల్స్ టాలీవుడ్ కి ఇప్పుడు ఎలా కలిసొస్తున్నాయో ఒకప్పుడు తమిళ్లో అలా రఫ్ఫాడించేవి. సింగం 2, కాంచనా 2 అంటూ 15 ఏళ్ల కిందే దుమ్ము దులిపేశాయి. కానీ కొన్నేళ్లుగా తమిళ్లో సీక్వెల్స్ వర్కౌట్ కావట్లేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన స్వామి స్క్వేర్, చంద్రముఖి 2, భారతీయుడు 2, 2.0 లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. పొన్నియిన్ సెల్వన్ 2 సైతం అంతగా ఆడలేదు. ప్రస్తుతం జైలర్ 2తో పాటు లోకేష్ కనగరాజ్ ఖైదీ 2, కార్తీ సర్దార్ 2, తని ఒరువన్ 2 త్వరలోనే రానున్నాయి. రాక్షసన్ 2 కూడా రెడీ అవుతోందని చెప్పారు హీరో విష్ణు విశాల్. ఇవన్నీ హిట్ అయితే గానీ కోలీవుడ్ కి సీక్వెల్స్ అంటే భయం పోదు. చూడాలిక ఏం జరుగుతుందో.